అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు తమిళనాడు డీజీపీ వెంకట్రామన్. టీవీకే పార్టీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోలీసుల అనుమతి కోరిందని తెలిపారు. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని, అందుకే ఉదయం 11 గంటల నుండి జనం గుమిగూడటం ప్రారంభమైందని ఆ పార్టీ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిందన్నారు. మధ్యాహ్నం రావాల్సిన టీవీకే అధినేత రాత్రి 7 గంటల 40 నిమిషాలకు వచ్చినట్టు తెలిపారు. అంతవరకు ప్రజలు నీళ్లు, ఆహారం లేకుండా 8 గంటలు ఎండలో నిలబడ్డారని, అతనికి స్వాగతం పలికిన దగ్గర నుంచి జనం అతని వాహనంతో పాటు ముందుకు సాగారని వివరించారు. పోలీసులు విజయ్ను కరూరు పట్టణం లోపలికి తీసుకురావడంలో చాలా ఇబ్బంది పడ్డట్టు తెలిపారాయన. ఈ ప్రయత్నానికి విజయ్ స్వయంగా పోలీసుల్ని ప్రశంసించారని అన్నారు. విజయ్తో పాటు వచ్చిన జనం కూడా ప్రజా ప్రసంగ స్థానానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడ జనం గుమిగూడారని, అందుకే జనసంద్రాన్ని తలపించిందని అన్నారు. 3லிருந்து மதியம் 3லிருந்து 10 மணி வரைக்கும் தான் பர்மிஷன் அந்த இடத்துக்கு கேட்டிருந்தது. அந்த தமிழக வாழ்வுரிமை கட்சி ட்விட்டரில், அவங்க ஹெட் குவார்ட்டர்ஸ் ட்விட்டரில் 12 மணிக்கு வருவாருன்னு போட்டிருந்தாங்க. 11 மணிலேருந்து உங்களுக்கு கூட்டம் வர ஆரம்பிச்சிருது. நம்ம சொல்ல வர்றது எல்லாமே ஒரு ஃபேக்சுவல் பொசிஷன். ட்விட்டர் ஹேண்டில் 12 o'clock வராங்கிறதுனால மக்கள் வந்துக்கிட்டே இருந்தாங்க. ரெண்டாவது பாயிண்ட் நீங்கள் பார்க்கணும் என்னென்னா, அவர் வரும்போது வரவேற்பு ஒரு இடத்துல நடக்குது, அங்கேருந்தே கூட்டம் பின்னாடியே வருது. அங்கேருந்து கூட்டம் வரும்போதே ஊருக்குள்ளே ரொம்ப கஷ்டப்பட்டு போலீஸ் தான் அழித்து கொண்டு வராரு. அது அவரே திரு விஜய் அவர்களே உங்களுக்கு ஆரம்பத்தில் சொல்கிறாரு. போலீஸ்காரர்கள்